హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాషా బ్రదర్స్ని. చూడండి ఫ్రెండ్స్, వాన పడింది. మంచి మంచి రాళ్ళన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ ఉన్నాయి. నాకైతే మంచి మంచి రాళ్ళు ఈరోజు చాలా బాగా దొరికినాయి ఫ్రెండ్స్. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీ భాషా బ్రదర్స్ని బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదో ఇక్కడే కూర్చున్నాను. చుట్టూ కనబడుతూ ఉంటే మీకు చూపిద్దామని. చూడండి, దిన్నెలుగా చుట్టూ కనబడుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ రాళ్ళు. అందుకే చేశాను, కానీ వాన పడింది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చూడండి, కొండలు, కోనలు, వాగులు, వంకలు అన్నట్టు నేను ఎట్లోనే కూర్చొని వాన రాత్రి దుమ్ముకు పడింది ఫ్రెండ్స్. నాకైతే భలే పడిందిలే. అందుకే ఈరోజు వజ్రాలు వేటకు వచ్చాను. కానీ వచ్చినందుకు చాలా మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్. మీరే చూడండి చూడండి ఫ్రెండ్స్, చాలా రాళ్ళు దొరికాయి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ లెంత్ చేయను, మొత్తంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వాన పడింది కాబట్టి ఇక్కడ రాళ్ళన్నీ బయటపడి ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే వచ్చాను. కొద్దిగా దొరికాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎట్లా దొరికాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు. చూడండి, ఇది చూడండి, స్మూత్గా బఠానీ గింజలాగుంది ఫ్రెండ్స్. అంతా చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. నెల్లూరు జిల్లా పెన్నా సోమశిల ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది ప్రాజెక్ట్ దగ్గర, ఇదే ప్రాజెక్ట్ కూడా కనబడుతుంది. చూడండి, ఎదురుగానే కూర్చొని 1 కిలోమీటర్ దూరంలో ఏరుకొని వచ్చి ఏరంతా తిరిగాను. ఏరుకొని వచ్చి కూర్చొని వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏరుతా అని చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆయాసంతో సరిగ్గా చూపిస్తానో లేదో అనుకొని నేను ఒక దిక్కు కూర్చొని ఇక్కడే ఏరాను ఫ్రెండ్స్. ఇక్కడే ఏరాను, ఇంకేడపోలే నేను. చూడండి, చూడండి ఎంత బాగుంది రాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి దొరికాయి. చూడండి, ఈ రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు నాకు ఇలాంటి రాయి ఇక్కడ దొరకలేదు ఫ్రెండ్స్. చూడండి, షైనింగ్ చూడండి, మీకు వెళ్తురుగు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, రాళ్ళన్నీ భలే రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ వానకి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ చూడండి ఎలా మెరుస్తున్నాయో. చూశారు కదా మీరే. ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఈ రాళ్ళన్నీ అయితే ఇక్కడే దొరికాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, సూది ముక్కుర అయితే కాదు, ఇది ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి, అద్దంలా మెరిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్. చూడండి, రోజు దొరికాయి కదా కాదు ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి రాయి దొరికింది. చూడండి, లోపలే దీనికి షైనింగ్ ఉంది ఫ్రెండ్స్. లోపలే ఉంది షైనింగ్. చూడండి ఎంత బాగుందో. చూడండి, ఎల్లో కలర్లో దొరుకుతున్నాయి, కానీ వైట్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు మంచి రాళ్ళు దొరికాయి కదా, బాగా షైనింగ్ ఉండే రాళ్ళన్నీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పెద్ద రాళ్ళన్నీ తీసుకొని చూపిస్తున్నాను. చూడండి, వీటిలో చూడండి ఫ్రెండ్స్, వీటిలో ఒకటైనా డైమండ్ ఉందని చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇంత కష్టపడి ఏరి ఎండకు వచ్చి మిట్ట మధ్యాహ్నం అన్నం తినగానే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే
రాళ్ళు ఏరుకోవడానికి టైం సరిపోవడం లేదని చూడండి ఎలా మెరుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. రాళ్ళన్నీ చూడండి, అదే చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరిసిపోతున్నాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళన్నీ ఇలా మెరిసిపోతున్నాయని చూడండి. ఇంత ఎప్పుడు ఇలాంటి రాళ్ళు నాకు దొరకలేదు ఫ్రెండ్స్, నేను నిజం చెప్పొద్దు. సూది ముక్కు రాళ్ళు అవి దొరికాయి, కానీ ఇది చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళన్నీ వజ్రపు రాళ్ళు ఉన్నట్టు ఉండేవి ఫ్రెండ్స్. చూడండి షైనింగ్, నేనేం చెప్పబడలే, మీకే తెలుస్తుంది కదా. చూడండి ఎంత బాగా, ఎంత భలేగా ఉండే ఈ రాళ్ళు ఫ్రెండ్స్. ఈరోజు ఆ దేవుడి వల్ల మంచి మంచి రాళ్ళు దొరికాయి. వీటిలో ఒక్కటైనా వజ్రం అంటే అంతకన్నా సంబరం ఏం లేదు ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, రాయి చూడండి, ఇది గుచ్చుకోవడం లేదు, సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇది చూడండి, బఠానీ గింజల ఎంత బాగుందో రాయి. ఇది కూడా, ఈ రాళ్ళన్నీ నాకైతే భలే దొరికాయి ఫ్రెండ్స్. అందుకే నేను ఈ రాళ్ళు వాటి అన్నిటికన్నా ఇది మాత్రం చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. చూడండి చూడండి, అద్దంలో మెరిసిపోతుంది కదా మీకు అందరికీ. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏట్లో దొరికే అవకాశాలు చాలా ఉండయి కాబట్టే నేను ఇక్కడికి వస్తున్నాను. ఎందుకంటే మా పెద్దోళ్ళ కాడి నుంచి దొరుకుతున్నాయంట, ఒకటి అరా దొరుకుతున్నాయి. కానీ మనం ప్రయత్నిస్తే ఎందుకు దొరకవు అని నేను ఆలోచిస్తూ పట్టుదలగా ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్. ఆ దేవుడి దయ తడిస్తే నాకు దొరుకుతాయి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, మీకు మళ్ళీ చెప్తున్నాను, పెన్నా నది అనగానే ఇక్కడే కాదు, కర్నూలు కాడి నుంచి నెల్లూరు దాకా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా ఎత్తుకోవచ్చు. ఒక్క పూట 1 గంట పోయి ఎతికిరండి దగ్గరుంటే. చూడండి వాన పడంగానే పోండి, మంచి మంచి రాళ్ళు దొరుకుతాయి. ఏమో ఇలాంటి దొరికితే డైమండ్ అయ్యే అవకాశం ఉంది కదా, మీరే చెప్పండి. అందుకే మీకు చెప్తున్నాను, మాటి మాటికి ఇసుగిస్తున్నాను అనుకోబాకండి. మీ మంచి కోసమే చెప్తాను. దూరపు కొండలు నులుపని దూరం పోయి అక్కడ వాళ్ళు తరుముకొని నీళ్ళు, ఒక్క బాటిల్ నీళ్ళ కోసం పోతేనే ఆయన కర్ర తీసుకుని వచ్చిండు కొట్టడానికి. వాళ్ళ బాధ వాళ్ళది, మనం చెప్పకూడదు ఆ మాట పోయి. చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ ఇదే నా విన్నపం. చూడండి మీరందరూ పోయి ఎతకండి. వాన పడింది కాబట్టి ఏట్లో దొరికే అవకాశం ఎంతో ఉంది. చూడండి ఈరోజు ఇలాంటి రాళ్ళు దొరుకుతాయని నేను అనుకోలేదు ఫ్రెండ్స్. చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నా కష్టం మీకు మా వీడియోలోనే కనబడుతుంది. ఎంత ఎండకు వచ్చి కూర్చొని నేను వీడియో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ రాళ్ళన్నీ ఒక్కటైనా వజ్రం రాయి ఉందని చెప్పండి ఫ్రెండ్స్. మీ తీయటి నోటితో తీయటి కబురు చెప్పండి నాకు. చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకన్నా లాగ్ చేయను నేను. చూడండి.